నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఏలేరు కాలువను ఆధునీకరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 17వ తేదీలోపు వరద బాధితులకు పరిహారం అందిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు. వందన్ వికాస కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. అధికారులకు ఆదేశించిన పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. 520 హెక్టార్లలో పంటలు మునిగాయన్న జిల్లా వ్యవసాయ అధికారి రామారావు. మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ప్లాస్టిక్, పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్న ప్లాస్టిక్ పై వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, ఏలేరు కాలువను ఆధునీకరణ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు ఆయన పర్యటించారు. అనంతరం కెర్లంపూడి మండలం రాజుపాలెంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయని, ప్రాజెక్టుల నిర్వహణ సరిగా చేయలేదని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్ ఒకేసారి 47,000 క్యూసెక్ల వరద నీరు వచ్చిందని, దీంతో పలు ప్రాంతాల్లో నీట మునిగాయని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సమయస్ఫూర్తితో నష్టం తగ్గించారని, వరదల వల్ల ఈ జిల్లాలో 65,000 హెక్టార్లు పంట పొలాలు దెబ్బతిన్నాయని తెలియజేశారు. నష్టపోయిన పంట పొలాలకు హెక్టార్కు 25,000 రూపాయల పరిహారం ఇస్తామని చెప్పారు. వరదల వల్ల ఇల్లు దెబ్బతిన్న వారికి కొత్త ఇల్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. వరదల్లో దెబ్బతిన్న ఒక్కొక్క వాహనానికి 10,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ నెల 17వ తేదీలోపు బాధితులకు పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జిల్లాల పర్యటనకు ఈరోజు వెళ్లారు. ఏలేరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణ ద్వారా ఆయన పరిశీలించారు. రోడ్ల మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కొల్లేరు, ఉప్పటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఎకరాకు 10,000 రూపాయల పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు ప్రకటించారు. గతంలో బుడమేరకు గండ్లు పడితే వైకాపా ప్రభుత్వం పోడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైకాపా పాలనలో బుడమేరును ఆక్రమణకు గురి చేశారన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చారని తెలియజేశారు. తప్పుడు బిల్లులతో డబ్బును కాజేశారన్నారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలే ఎక్కువ నష్టపోయారని చెప్పారు. మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు వద్ద 5 రోజులు ఉండి గండ్లు పూడ్చారు కాబట్టే విజయవాడకు వరద తగ్గిందని చంద్రబాబు తెలియజేశారు. ఒక నేరస్తుడితో రాజకీయం చేయక తప్పడం లేదన్నారు. ప్రజాహితం కోసం యుద్ధం తప్పడం లేదన్నారు. గత ప్రభుత్వంలో వరదలు వస్తే మిమ్మల్ని పరామర్శించారా అని నిలదీశారు. చివరకు తన దెబ్బకు పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి బురదలోకి దిగాడని చంద్రబాబు అన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న వరి పంటకు హెక్టార్కు 25,000 రూపాయలు ఇవ్వాలని భావిస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు. ఇలాంటి వ్యవస్థ తమకు వద్దని, వైసీపీని ఓడించి వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. బుడమేరులో దగ్గర 5 రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు. ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది. 2 మార్గాలు. ఒకటి, సిటీలో ఉండే నీరు బయట పంపించాలి, పైన వచ్చే నీరు ఆపాలి. పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి. గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు, వర్షాలు పడ్డాయి. ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి ఉంది. దాంట్లో మళ్ళా ఒక లారీయో ఒక ట్రాక్టరో తీసుకపోతే, లేకుంటే ఒక ప్రొక్లైన్ తీసుకపోతే అది కూడా కూరకపోయే పరిస్థితి వచ్చింది. అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టేస్తే కొట్టుకొని పోతుంది, ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది. అలాంటప్పుడు దగ్గర 100 టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి
ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేశాం అక్కడ. కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వల్ల కూడా కావలేదు, మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులు ఎత్తేస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు. దానికి మనస్ఫూర్తిగా వైసీపీది జాతి ద్రోహం, ఆ పార్టీ మనసు నిండా విద్వేషం. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేసిన తప్పుడు పనులకు ఇప్పుడు లక్షల మంది నాశనం అయ్యారు. ప్రతిపక్షంలోకి వచ్చాక కుట్రలు మానలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. లక్షల ఎకరాలను నిర్వహించే ప్రకాశం బ్యారేజీని కూడా దెబ్బతీయాలని చూశారని ధ్వజమెత్తారు. బుడమేరకు గొండ్లపడిన ప్రదేశాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. అక్కడే విలేకరులతో మాట్లాడారు. 5 సంవత్సరాలు పాలించిన వైసీపీ ప్రభుత్వం బుడమేరకు పడిన గంటలను పట్టించుకోకుండా వదిలేసిందని ఆయన అన్నారు. ఆ పార్టీ నేతలు బుడమేరు ప్రవాహ మార్గాన్ని ఆక్రమించుకున్నారన్నారు. ప్లాట్లు వేసి అమ్ముకున్నారని, ఆ పాపం వల్లే ఇప్పుడు విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయని, 7 లక్షల మంది తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారని చంద్రబాబు తెలియజేశారు. మనం అందరం కూడా బుడమేరు డ్రైన్ పైన కట్టినటువంటి బ్రిడ్జి మీద నిలబడుకొని మనం మాట్లాడుతున్నాం. పక్కనే వీటీపీఎస్, అది ఈ నీళ్లు వీటీపీఎస్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళి పవిత్ర సంఘం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఏదైతే ఈ ఏరియా అంతా కూడా విజయవాడ సిటీకి వస్తుంది. ఇక్కడనే ఎగ్జాక్ట్గా 3 గంటలు పడ్డాయి. 3 గంటలు పడితే గడిచిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఈరోజు ఈ గంటల వల్ల పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నష్టం వచ్చింది. ఏదైతే మనందరం బుడమేరు ఒక్కొక్కసారి చాలా ఫెరోషియస్గా వస్తుంది, అలాంటి ఫెరోషియస్గా వచ్చే ఈ బుడమేరుని కట్టడి చేయకపోతే ఆ నీళ్ళన్నీ కూడా విజయవాడ మీద పడే పరిస్థితి వస్తుంది. అదే నిన్న జరిగింది. మొదటి 2-3 రోజులు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి, అయోమయంలోకి వచ్చాం. ఎట్లా నియంత్రణ చేయాలని తెలియదు. దీనివల్ల మనం చూస్తే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం, ఒక పక్క ప్రకృతి కన్నెర్ర చేసింది. చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి. విపత్తుల సమయంలో అందరూ సహాయం చేస్తూ ఉంటే వైకాపా నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్కు రాజకీయాలు కావాల్సి వచ్చిందా? స్వతంత్ర సమరయోధులు జైల్లో ఉన్నట్లు నందిగాం సురేష్ను పరామర్శించారు. గత 10 రోజులుగా సీఎం చంద్రబాబు విజయవాడలోనే ఉన్నారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్న జగన్కు ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని రామ్ ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాగునీరు కూడా ఇస్తున్నామంటే అది కేవలం ప్రకాశం బ్యారేజ్ వల్లే. ఈరోజు వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా నిండిపోతే ఆ బ్యారేజ్నే నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర పందింది ఎవరో మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత, ప్రతిపక్షం లేక ఉన్న తర్వాత ఇలాంటి ఎన్నో దుర్మార్గమైన చర్యలకు ఆయన యొక్క నాయకులు అయితేనే పాల్పడుతున్నారంటే దాంట్లో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఎందుకంటే దానికి ఉదాహరణే మొన్న 10 రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని పోతున్నా. ముఖ్యంగా ఆ రోజు సెప్టెంబర్ 2వ తారీఖున భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజ్ నిండడం జరిగింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో తలసిల రఘురాం, ఆయన గురించి మీకు చెప్పనవసరం లేదు. గత 5 సంవత్సరాల ముందు ప్రభుత్వం ఎప్పటి నుంచి ఉన్నిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్గా ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న అతను తలసిల రఘురాం అంటే. ఆ తర్వాత నందిగామ సురేష్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీ. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ముఖ్య కుట్ర పొందిన వాళ్ళలో ముఖ్య వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఆయన నందిగామ సురేష్. ఈరోజు ఆయన కటకటాల పాలవడం కూడా జరిగింది.
వందన్ వికాస కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సంబంధించిన అధికారులకు ఆదేశించారు. జిల్లాలో జీవన ఉపాధి కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సమీక్షించారు. వందన్ వికాస కేంద్రాల ద్వారా మార్కెట్లో డిమాండ్లో ఉన్న వస్తువులకు తక్కువ ఉత్పత్తి వ్యయంతో తయారు చేయాలని తెలియజేశారు. జిల్లాలో గల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు కావలసిన వస్తువులను వందన్ వికాస కేంద్రాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా సరఫరా చేయడానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఈ నెల 8వ తేదీన సగటున 48 మిల్లీమీటర్ల వర్షం, 9వ తేదీన సగటున 68.2 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలకు జిల్లాలో మేలు కలిగిందని, గజపతినగరం, ఎస్కోట నియోజకవర్గాల్లో, విజయనగరం నియోజకవర్గంలోనూ కొన్ని మండలాల్లో రైతులకు మేలు కలిగిందని పేర్కొన్నారు. సంతకావిటి, రేగడి, ఆమ్దాలవలస మండలాల్లో వరి పంట నీట మునిగిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 520 హెక్టార్లు వివిధ పంటలు నీట మునిగాయని పేర్కొన్నారు. మన జిల్లా విజయనగరం జిల్లాలో మరి 8వ తారీఖు 9వ తారీఖు కురిసిన అధిక వర్షాలకి విషయం మనం గమనించినట్లయితే మరి 8వ తారీఖున మనకి 48 mm సగటున వర్షపాతం నమోదవడం జరిగిందండి. అలాగే 9వ తారీఖు చూసుకున్నట్లయితే 68.2 mm మనకి సగటు వర్షపాతం జిల్లాలో నమోదవడం జరిగింది. సో అధిక వర్షాల మూలంగా మరి మన జిల్లాకి చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలకి చాలా వరకు మేలు జరిగిందండి. ముఖ్యంగా మరి ఈ గజపతినగరం కాన్స్టిట్యున్సీలో కానీ, లేకపోతే ఎస్కోట్ కాన్స్టిట్యున్సీ కానీ, లేదా విజయనగరం కాన్స్టిట్యున్సీలో కానీ కొన్ని మండలాల్లో మరి ఉబాలు సరిగా జరగక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్న రైతులకు ఈ వర్షం మరి మంచి వెసులుబాటు కల్పించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కానీ మరి కొన్ని మండలాల్లో చూసుకున్నట్లయితే కొంత మనకి ఈ వర్ష ప్రభావం మూలంగా మరి కొంచెం వరకు ఇబ్బంది కలిగిన మాట కూడా వాస్తవం అండి. ముఖ్యంగా మనకి సంతకవిటి మండలం, అలాగే మనకి రేగడామదాల వలస, ఈ 2 మండలాల్లో మనకు కొంచెం ఎక్కువ వరి పంట నీటి ముంపుకి గురవడం కూడా జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనకి 520 హెక్టార్స్లో మన వివిధ పంటలు, అంటే ముఖ్యంగా దీంట్లో వరి ప్రధానంగా చూసుకున్నట్లయితే 513 హెక్టార్స్లో వరి, మరియు తక్కువ పరిమాణంలో అనగా మనకు ఒక 7.7 హెక్టార్స్లో మొక్కజొన్న, మరియు ఒక 0.2 హెక్టార్స్లో ప్రతి పంట, ఇవన్నీ కూడా మరి నీట మునగడం జరిగిందనమాట. పంట యొక్క పరిస్థితిని అంచనా వేసి ఎంతవరకు అది డ్యామేజ్ జరిగిందనేది మనము పంట నష్ట పరిగణన కూడా రైతు వారి ఒక డేటా తయారు చేయడం జరుగుతుంది. దానికి కలెక్టర్ గారు కూడా మరి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్ ద్వారా మనము ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ డేటా అంతా కూడా మనకు ఆల్రెడీ ఈ పంట నమోదు చేసి ఉన్నాం కాబట్టి ఈ పంటలో మనము ఈ ఏదైతే మనకి నష్టం జరిగిందో ఆ యొక్క సర్వే నెంబర్స్ మనం నోట్ చేసినట్లయితే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా దాంట్లో ఫెచ్ అవుతాయి. అక్కడ మనం ఆటోమేటిక్గా ఆ డేటా అంతా కూడా మిగతా ఎంతవరకు అది నష్టం జరిగిందనే వివరాలు మనం నమోదు చేస్తే సరిపోతుంది అనమాట అండి. ఈ విధంగా మరి ఈసారి ఈ వెబ్ బేస్డ్ అప్లికేషన్ లేదా యాప్ ద్వారా మనము ఈ పంట నష్టాన్ని మనం నమోదు చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫీల్డ్ ఈరోజు ఐసిడిఎస్ సంస్థ రీజనల్ ఎండి సమీక్ష జరిగిందని ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతికుమారి పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ సిడిపిఓలతో, పీడీలతో సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి, సివిల్ వర్క్స్ బిల్డింగ్ గురించి, ఐసిడిఎస్లో జరుగుతున్న యాక్టివిటీస్ గురించి సమీక్షించినట్లు పేర్కొన్నారు. ఫైల్స్ అప్లోడింగ్ గురించి కూడా ఆరా తీసినట్లు ఆమె తెలియజేశారు. సిడిపిఓస్ని, పీడీస్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. మొత్తం అంటే మన సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి, తర్వాత సివిల్ వర్క్స్ బిల్డింగ్స్ గురించి, అలాగే పోషణ్ మా అనేది ఒకటి జరుగుతుంది కదా, ఆ యాక్టివిటీస్ ఎలా చేస్తున్నారు, అలాగే ఏ విధంగా అప్లోడ్ చేయాలి, డాష్ బోర్డ్లో ఎలా అప్లోడ్ చేయాలి, చేస్తున్నారా లేదా అని అందరు రివ్యూ చేయడం జరిగింది మేడం గారు. అలాగే ప్రతి చోట సిబి ఈవెంట్స్ కూడా ఈ పోషణ్ మా సందర్భంగా చేయమని మేడం సూచించడం జరిగింది. అలాగే ఇంకెక్కడైతే ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, గ్యాప్స్ అన్నీ కూడా రివ్యూ చేశారు. మన జిల్లాలో అయితే పెద్దగా గ్యాప్స్ ఏమీ లేవు.
బరువులు తూచే విషయం కానీ హైట్ల విషయంలో కానీ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి, వేరియేషన్స్ అవన్నీ కూడా సెటరేట్ చేసుకోమని చెప్పారు. ఒకసారి మళ్ళీ ర్యాండమ్గా వెరిఫై చేయమని చెప్పారు. అలాగే ఇన్స్టిట్యూషన్స్ కూడా విజిట్ చేసి వాటి రిపోర్ట్లు అవి కూడా పంపించమని చెప్పారు. ఈ మధ్యకాలంలో CCIs ఏవైతే మనం విజిట్ చేసామో అవి రిజిస్టర్ కానివన్నీ కూడా రిజిస్టర్ చేయించడము, అదేవిధంగా CCIs విజిట్ చేసిన రిపోర్ట్ కూడా పంపించమని చెప్పారు. మనకి కొత్తగా ఒక వర్కింగ్ మెన్స్ హాస్టల్ అనేది సెక్రటరీ మేడం గారు శాంక్షన్ చేస్తామన్నారు. అది కూడా సర్వే చేసి ఎక్కడ పెట్టాలన్నది సర్వే చేసి గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం మనము ఆ ప్రపోజల్ కూడా పంపించమని చెప్పారు. వర్కింగ్ మెన్స్ హాస్టల్ పెట్టినట్లయితే ఎంతమంది స్టూడెంట్స్ కానీ వర్కింగ్ మెన్ కానీ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గడిచిన వారంలో భారీ వర్షాలు కురిశాయని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలాజీ పేర్కొన్నారు. ఈరోజు వాజ్ న్యూస్తో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో అత్యధికంగా వర్షపాతం నమోదైందని, సాధారణ వర్షపాతం 65 మిల్లీమీటర్లు కాగా 87 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని పేర్కొన్నారు. ఈ నెల 8 మరియు 9 తేదీలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయని, కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం భారీగా జరిగిందని పేర్కొన్నారు. మెరక ప్రాంతాల్లో ఆ వర్షాలు పంటకు ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు. ఎస్కోట తదితర ప్రాంతాల్లో ఈ వర్షాలు ప్రజలకు మేలు చేశాయని తెలియజేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికీ 46% అధిక వర్షపాతం పడిందని తెలియజేశారు. కొన్ని రోజులుగా రెయిన్ఫాల్ చాలా ఎక్కువగా పడటం జరిగింది. ఈ సెప్టెంబర్ మాసంలోనే అత్యధికంగా రెయిన్ఫాల్ నమోదవడం జరిగింది. దాదాపుగా మనకి 65 mm నార్మల్ అయితే 187 mmని పడటం జరిగింది. ముఖ్యంగా 8, 9 తేదీల్లో పడిన వర్షాలు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా పడ్డాయి. దానికి సంబంధించి కొన్ని ఏరియాల్లో పంట నష్టం కూడా చాలా ఎక్కువగా జరిగింది. కొన్ని ఏరియాల్లో అంటే ఎక్కడైతే కొంచెం మెరక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పంటకు కొంత ఉపయోగపడిందని మన అగ్రికల్చర్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎస్కోట ఏరియాల్లో ఇంకా నాట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాల్లో ఈ వర్షం కొంత బెనిఫిట్ చేసింది అనేది అగ్రికల్చర్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎనివే ఈ ఇప్పటి వరకు ఉన్న వర్షాలను చూసినట్లయితే ఈ సంవత్సరం పరంగా 46% అధిక వర్షపాతమే ఇప్పటి వరకు నమోదయ్యింది. ఒక్క ఆగస్టు నెలలోనే తప్ప మిగతా అన్ని నెలల్లో కూడా మనకి ఎక్సెస్ రెయిన్ఫాలే నమోదవటం జరిగింది. అయితే ఎక్సెస్ రెయిన్ఫాల్లో ఎక్కువగా 1-2 రోజుల్లో ఎక్కువగా పడటం వల్ల చెరువులు అయితే నిండాయి, కానీ పంటకి అనుకూలమైన వాతావరణం తక్కువగా ఉంది కొన్ని సందర్భాల్లో. సో చెరువులు నిండాయి కాబట్టి పంటలు బాగా పండుతాయి అని ఆశిద్దాం. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో కూడా ఈల్డ్ ఎక్కువ వస్తుందని మనం ఆశిద్దాం. ఎక్కడైతే పంట బాగా మునకలో ఉందో ఇంకా చాలా దాదాపుగా 4-5 వేల హెక్టార్ల వరకు పంట మునక జరిగింది అని అగ్రికల్చర్ జేడీగా చెప్పడం జరిగింది. సో అదంతా కూడా ఇప్పుడు నీరంతా కూడా వెళ్ళిపోతుంది. వాస్తవానికి ఎంత నష్టం జరిగింది పంట అనేది ఇంకా వాస్తవ నష్టం అంచనా వేయడానికి కొంచెం టైం పట్టేటట్టుంది. సో ఎవరైతే రైతులు పంట బాగా మునిగిపోయిందో అక్కడ ఆ ప్రాంతాల్లో కొంచెం అగ్రికల్చర్ వాళ్ళతో కూడా టచ్లో ఉండి పంట నష్టాన్ని ఖచ్చితంగా అంచనా వేసి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేటట్టు గవర్నమెంట్ వారికి మనం రాసేటట్టు మీరు కూడా సహకరించండి. తమకు నష్టం కలిగించే 115 జీవోను రద్దు చేసి నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ పార్వతీపురం మంజం జిల్లా ఆసుపత్రి నర్సుల ఆధ్వర్యాన జిల్లా ఆసుపత్రి వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 115 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 3.5 ఏళ్ల GNM కోర్సు, 4 సంవత్సరాల BSc నర్సింగ్ కోర్సులు చదివి కొంతకాలంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు చేస్తున్నామని, ఇప్పుడు తమను కాదని సచివాలయాల్లో పనిచేస్తున్న ANMలను ఇక్కడ స్టాఫ్ నర్సులుగా నియమించేందుకు జీవో ఇవ్వడం అన్యాయమని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిన్న చదువులు చదివిన వారికి పెద్ద ఉద్యోగాలు ఎలా ఇస్తారని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ప్రస్తుతం చేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేసేకే మిగతా వారికి అవకాశం ఇవ్వాలని, ANM to GNMగా చేరిన వారికి స్టాఫ్ నర్సులుగా ఉద్యోగోన్నతి కల్పించకూడదని వారు కోరుతున్నారు. పోస్ట్ లోపలికి వాళ్ళు భర్తీ చేసేసి మాకు అన్యాయం చేయడం జరుగుతుంది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక విషయం మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏమేమంటే వాళ్ళు క్వాలిఫికేషన్ తక్కువ, ప్లస్ వాళ్ళు చదివిన థియరీ తక్కువ, వాళ్ళకి క్లినికల్ ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఒక స్టాఫ్ నర్స్ చేయాల్సిన పని ఓన్లీ ANM కోర్స్ చదివిన ANMs చేయగలరని మేమైతే నమ్మడం లేదు. ఏ నమ్మకంతో మీరు వాళ్ళని అపాయింట్ చేస్తున్నారో మాకు తెలియదు, కానీ మాకైతే చాలా అన్యాయం జరుగుతుంది. మేము అంటే ఎంతో ఆశతో 4.5 సంవత్సరాలు కష్టపడి BSc నర్సింగ్ చదివాను నేను. చాలామంది 3.5 సంవత్సరాలు కష్టపడి చదివి ఇంకొక సంవత్సరం ఇంటర్న్షిప్ చేసి పేరెంట్స్ని వదిలేసి హాస్టల్లో ఉండి చాలని వసతులతో
గవర్నమెంట్ కాలేజెస్లో చదివి ఏదో ఒక ఉద్యోగం వస్తే మంచిగా సెటిల్ అవ్వచ్చు, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఈ జాబ్లో జాయిన్ అయ్యాం. అనర్హులు కాని వారిని అర్హులుగా స్టాఫ్ నర్స్ పద్ధతిలో నియామకం చేస్తుంది. దీనివల్ల ఉద్యోగస్తులకే కాదు, రోగుల పట్ల ఆలోచిస్తే వాళ్ళకి వైద్యం పరంగా నష్టం జరుగుతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళకి ఏమీ సరిగ్గా తెలియదు, వాళ్ళకి మెడికల్ మా ఫీల్డ్ గురించి తెలియదు, ప్రొసీజర్స్ తెలియదు, ఏమీ తెలియదు. దీనివల్ల ఉద్యోగస్తులే కాదు రోగులు చాలా ఇబ్బంది పడతారు. దీన్ని దయచేసి గవర్నమెంట్ గమనించి మా యొక్క ఈ జీవో నెంబర్ 115 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని, మా స్టాఫ్ నర్సులుగా కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని. ప్లాస్టిక్ ప్రాణాంతకంగా మారిపోయింది. ఒకవైపు మానవ మనుగడను ప్రశ్నార్థకం చేయడమే కాకుండా ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. మన రోజువారీ జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయిన ప్లాస్టిక్పై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. పాలు, నీళ్లు, శీతల పానీయాలు ఏవైనా సరే ప్లాస్టిక్ బ్యాటరీల్లోనే వస్తున్నాయి. ఆ బాటిళ్లకి సూర్యరశ్మిలోని అతి నీల లోహిత కిరణాలు ఎక్కువగా సోకినప్పుడు వాటిలో గల మైక్రో ప్లాస్టిక్ కరిగి ఆయా పానీయాల్లో కలిసిపోతుంది. అది తాగిన వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోతుంది. మన దేశంలో విక్రయిస్తున్న ఉప్పు, చక్కెరలో ప్రమాదకర మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు తేలింది. ప్యాకేజ్డ్, అన్ప్యాకేజ్డ్ ప్యాకెట్లలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉనికిలో ఉంది అని టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఆ సంస్థ అధ్యయనం చేసిన వాటిలో టేబుల్, రాక్, సముద్ర, స్థానిక, ముడి ఉప్పులున్నాయి. ఉప్పు, చక్కెరలలో వివిధ రూపాలలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి ఫైబర్, పెల్లెట్స్, ఫిల్మ్స్, ఫ్రాగ్మెంట్స్ రూపంలో కనిపించాయి. ఈ మైక్రో ప్లాస్టిక్ సైజు 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్ల వరకు ఉన్నాయి. అయోడైజ్డ్ ఉప్పులో కూడా అత్యధిక స్థాయిలో మైక్రో ప్లాస్టిక్స్ కనుగొన్నారు. అవి మల్టీ కలర్స్, పల్చటి ఫైబర్, ఫిల్మ్స్ మైక్రో ప్లాస్టిక్ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి. ఇవి మానవ శరీరంలోకి ఆహారము, నీరు, గాలి ద్వారా ప్రవేశిస్తున్నాయి. ఊపిరితిత్తులు, గుండెతో పాటు తల్లి పాలు, గర్భస్థ శిశువుల్లోని మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్టు ఇటీవల జరిపిన పరిశోధనలో తేలింది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తయారీలో టాక్సిక్ రసాయనాలు వాడుతున్నారు. ప్రొఫ్లైన్, ఫెనాల్, ఎథిలైన్, పాలిస్ట్రీన్, బెంజిన్ తదితర రసాయనాలు ప్రధానంగా వాడుతున్నారు. వీటికి కుళ్ళిపోయే స్వభావం ఉండదు. ఇవి పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తున్నాయి. పూడ్చి వేస్తే భూమి మీద ప్రభావం చూపిస్తున్నాయి. డ్రైనేజీలకు అడ్డుపడే అవకాశం కూడా ఉంది. వర్షం వస్తే చెరువులు, నదులు చేరి జల కాలుష్యానికి దారితీస్తున్నాయి. పాలిథిన్ కవర్లను కాలిస్తే విషవాయువులు వెలువడి వాయు కాలుష్యాన్ని రేపుతున్నాయి. వీటి వాడకం వల్ల జల, వాయు, భూమి, అడవులు తదితర సహజ వనరులపై ప్రభావం చూపి పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. ప్లాస్టిక్ మానవ మనుగడకే ప్రమాదం. పాలు, నూనె, ఉప్పు తదితర ఆహార పదార్థాలను వీటిలో ప్యాక్ చేస్తే ఆరోగ్యం దెబ్బతింటోంది. క్యాన్సర్ లాంటి వ్యాధులు వీటి వాడకం ద్వారా వస్తాయని, ఇవి హానికరమని పర్యావరణ శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కొంతమంది గర్భిణీ స్త్రీలలో ప్లాసెంటాలోనూ ప్లాస్టిక్ ఆనవాళ్లను పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఇవి పిల్లల్లో ఆటిజానికి కారణమవుతున్నాయని నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురితమైన తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్లాస్టిక్లో ఉండే హానికారక రసాయనం BPA కొందరు గర్భిణీల్లో అధికంగా ఉన్నట్లు గుర్తించారు. పిల్లలకు 2 ఏళ్లు వచ్చేసరికి ఆటిజం వచ్చే ఆస్కారం 3.5 రెట్లు పెరిగిపోతే 11 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ ముప్పు 6 రెట్లకు పెరుగుతుందని తెలుస్తోంది. కాబట్టి పిల్లల ఎదుగుదలను కుంటుపరిచే ఆటిజం ఆ బారిన పిల్లలు పడకుండా ఉండాలంటే మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ విడదీయలేని భాగంగా మారిపోయింది. ఆహార పదార్థాలు, పానీయాలు ప్యాక్ చేయడం దగ్గర నుంచి దుస్తులు, ఆట బొమ్మలు, పరికరాలు వంటి వాటి తయారీలో కూడా వీటిని వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ ప్యాకేజీతో వైద్య పరికరాలు, సాధనాలను సూక్ష్మక్రిములు బారిన పడకుండా కాపాడుకోవడం కూడా మనకు తెలిసిన విషయమే. కానీ నానాటికి ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోవడమే పెద్ద సమస్యగా మారింది. ప్రాణాంతకంగా మారిన ప్లాస్టిక్ నుండి మన జీవితాలను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది.
మండలాల్లో అభివృద్ధి కుంటుపడితే సంబంధించిన ఎంపీడీఓలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వెనుకబడిన ఎంపీడీఓలను ఇతర అధికారులను సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ నెలలో లక్ష్యాలను సాధించిన హౌసింగ్ ఏఈలు, ఇంజనీరింగ్ సహాయకులకు జీతాలు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో ఈరోజు సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో లక్ష్యాల సాధనలో వెనుకబడ్డ అధికారులపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. శానిటేషన్, ఉపాధి హామీ పనులు, హౌసింగ్, వ్యవసాయము, వరద నష్టాలపై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఈఓపీఆర్డీలు, హౌసింగ్ ఏఈలు, మండల వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. గ్రామాల్లో పరిస్థితిని పూర్తిగా మెరుగుపడే వరకు సూపర్ శానిటేషన్ పనులను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రగతిలో వెనుకబడ్డ హౌసింగ్ ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్పై జిల్లా కలెక్టర్ మండిపడ్డారు. లక్ష్యాలను ఎందుకు సాధించలేకపోతున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. ఇప్పటికే 3 సార్లు హౌసింగ్ ప్రోగ్రెస్పై సమీక్ష నిర్వహించినప్పటికీ పనితీరులో మార్పు రాలేదని కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నెలలో లక్ష్యాలు సాధించిన ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల జీతాలు నిలిపివేస్తామని ప్రకటించారు. ఇక అలాగే శానిటేషన్ సంబంధించి ఆల్రెడీ డిపిఓ గారు చెప్పారు, మీరు ఇంకా స్పీడప్ చేయండి. ఎక్కడెక్కడైతే అంటే మెయిన్లీ ఇంకా ఈ వాటర్ ఇంకా గ్రామాల్లో కాలనీస్లో ఉన్నాయి, ప్రమాదకరంగా లేదు కానీ గ్రామాల్లో ఉన్నాయి. సో దయచేసి మీరు ఏంటంటే ఈ శానిటేషన్ డ్రైవ్ అలాగే కంటిన్యూ చేయండి. ఒక వారం 10 రోజులు అది పూర్తిగా అది మామూలుగా ఎండిపోయి నార్మల్ కండిషన్ వచ్చేంత వరకు కూడా ఈ ఏదైతే శానిటేషన్ డ్రైవ్ ఉందో అది కంటిన్యూ చేయండి. ఏదో ఒక రోజు చేసాం కదని చెప్పి ఆపడం అనే పని చేయకండి. కంటిన్యూగా శానిటేషన్ డ్రైవ్ అయితే మాత్రం ఇంకో వారం 10 రోజులు రెగ్యులర్గా జరుగుతుండాల్సిందే. అలాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా మీ క్లోరినేషన్ చేయడం కానివ్వండి, ఓహెచ్ఆర్ క్లీనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఈ ఒక వారం 10 రోజులు మాత్రం రెగ్యులర్గా డైలీ బేస్ మీద పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ నెల 20వ తేదీన ఉత్తరాంధ్ర కడపల్లి శ్రీ పైడితల్లమ్మవారి పందిర్రాట మహోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో ప్రసాదరావు పేర్కొన్నారు. ఈరోజు పైడితల్లమ్మవారి చదురుగూడి, వనగూడి శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి పండుగకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఆలయ పరిసర ప్రాంతాలు శుభ్రం చేస్తున్నామని తెలియజేశారు. మరి సిరిమాన్ జాతర మహోత్సవాల సందర్భంగా ఈ రోజు నుంచి అమ్మవారి ఆలయం, తర్వాత ఆలయ పరిసరాలు, తర్వాత పక్కనున్న బిల్డింగ్ ఇవన్నీ కూడా శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొత్తం ఉన్న ఈ వేస్టేజ్ అంతా కూడా తొలగించి తర్వాత అమ్మవారి దేవాలయం రంగులు, అమ్మవారి దేవాలయ ప్రాంగణం అంతా కూడా తాటాకు పందిరులతో వేయడం జరుగుతుంది. అలాగే క్యూ లైన్లు, భక్తులు దర్శనాలకు వీలుగా ప్రత్యేక క్యూ లైన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా అమ్మవారి ఈ జాతర మహోత్సవాల ఉత్సవ తేదీలు తెలియపరిచేసే నిమిత్తం నిన్న ఉదయం మన గౌరవ విజయనగరం శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి పోసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారిచే ప్రారంభం కూడా చేయడం జరిగింది. నిన్న ఈ ప్రచార రథం విజయనగరం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఉదయం నుంచి కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అమ్మవారి మండల దీక్ష కార్యక్రమం 20/9/2024 మొదలవుతుంది. ఉదయం 8 గంటల నుండి. తొలుతగా మా ఆలయ సిరిమాన్ పూజారి అయినటువంటి శ్రీ బొంటబుల్లి వెంకట్రావు గారు ఈ మాలాధారణ కార్యక్రమం తీసుకుంటారు, మాలాధారణ స్వీకరిస్తారు. ఆ తదనంతరం హాజరైన భక్తులకు కూడా ఈ మాలాధారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం అమ్మవారి పందిరాట మహోత్సవం కూడా 20/9/2024 నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గోవిందరావు పేర్కొన్నారు. సత్య డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ అంశాలపై 4 రోజుల పాటు జరగబోయే సదస్సును ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని వారికి సూచించారు. అన్ని రంగాల్లో రాణించాలని తెలియజేశారు. క్రమశిక్షణ, పట్టుదల కలిగిన వారు అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చునని చెప్పారు. ఖచ్చితమైన గమ్యాన్ని ఏర్పాటు చేసుకుని గమ్యం చేరుకోవడానికి అహర్నిశలు శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ శశిభూషణ్ రావు, ప్రిన్సిపల్ సాయి దేవమణి తదితరులు పాల్గొన్నారు. కమ్యూనికేషన్ లేకపోతే
దాన్ని మనం డెలివరీ చేయలేము. సో ఆ విధంగా మనం ప్రత్యేకంగా చూసినట్లయితే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో, మన డిగ్రీ కాలేజెస్లో ఎంప్లాయబుల్ స్కిల్ సెంటర్ ద్వారా సార్ చెప్పినట్లుగా బీకామ్ స్టూడెంట్స్ కానీ, బిఎస్సి స్టూడెంట్స్ అండ్ బీబీఏ వాళ్ళకి చాలా చక్కని 5 కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి మనం డిగ్రీ సర్టిఫికేట్తో పాటుగా ఒక 5 రకాల సర్టిఫికేట్స్ మనం పొందే అవకాశం ఉంది. ఏంటి 5 సర్టిఫికేట్లు? పైథాన్ అనేది ఉంటుంది. మన బిఎస్సి స్టూడెంట్స్ పైథాన్ అండ్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ అండ్ జావా, అలాగనే AWS, దాంతోపాటుగానే C+. ఈ 4 సర్టిఫికేట్స్ మనం బిఎస్సి స్టూడెంట్స్ తీసుకోగలగాలి. ఎంఎస్ ఆఫీస్ ఆల్సో. బీకామ్ స్టూడెంట్స్ ఒక 4-5 సర్టిఫికేట్స్, అలాగే బీబీఎం వాళ్ళు. ఈ రకంగా మనం తీసుకోవడం వల్ల రెగ్యులర్గా మన బయోడేటాలో మనకున్నటువంటి స్ట్రెంత్ ఏదైతే ఉందో బయోడేటా యొక్క 2 పేజెస్ 3 పేజెస్కి వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుంది. మనం ఏం చేయాలి, మన స్కిల్స్ ఏంటి అని రాసేయడం. సో ఏదైనా మనం ఒక ఇంటర్వ్యూలో అటెండ్ అయినప్పుడు ఇదంతా కూడా ఎడిషనల్. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్లో డిఎం కార్యాలయంలో డైలీ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం చేస్తున్నామని తెలియజేశారు. ఫిర్యాదులు ఏమైనా ఉంటే 9959225620 నెంబర్కు ఫోన్ చేసి చెప్పవచ్చునని ఆయన చెప్పారు. ఇంతవరకు 4 ఫిర్యాదులు అందాయని ఆయన అన్నారు. డైల్ యువర్ డిఎం కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు. విజయనగరం డిపో పరిధిలోని ప్రయాణికుల మరియు ప్రజల సౌకర్యార్థం డైలీ వర్టీఎం ప్రోగ్రామ్ని ఇక్కడ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ 5 to 6. ఈ టైంలో ప్రయాణికులు కానీ లేదా పుర ప్రజలు కానీ ఆర్టీసీ తరఫున ఏమైనా సమస్యలున్నా లేదా ఏదైనా సూచనలున్నా మాకు ఫోన్ చేసి చెప్తే వాటిని రికార్డు చేసి వాటిని వీలైనంత తొందరగా దానికి సంబంధించి చర్యలు తీసుకొని ఆ సమస్యని క్లియర్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. అందులో భాగంగా 5 గంటల నుంచి ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. 6 గంటల వరకు డిపో మేనేజర్ నంబర్ 9959225620 ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడాల్సిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, ఎంతవరకు ఎన్ని కాల్స్ వచ్చాయి, ఏమైనా వచ్చాయి? ఇప్పటి వరకు కూడా ప్రస్తుతానికి 4 కాల్స్ వచ్చాయండి. ఈ 4 కాల్స్ కూడా ఏంటంటే 1-2 చోట్ల బస్సులు సరిగ్గా ఆపట్లేదని వచ్చాయి. మన అయ్యన్నపేట జంక్షన్ దగ్గర, కామాక్షి నగర్ పరిధిలోని ఒక చోట, నెక్స్ట్ నెల్లిమర్ల మోయద్ది జంక్షన్లో ఒక దగ్గర బస్సులు మన కాలేజీ పిల్లలు కాలేజీకి వెళ్ళే టైంలో సరిగ్గా ఆపట్లేదని కంప్లైంట్లు వచ్చాయి. దాని మీద చర్యలు తీసుకుని అక్కడ బస్సులు ఆపి ఏర్పాటు చేస్తాం. ఇవి కాకుండా ఒకటి పాలకొండ డిపో పరిధిలోని ఒక బస్సు గురించి ఒక ప్రయాణికుడు అడగడం జరిగింది. అది యాక్చువల్గా మన పరిధి కాదు, పాలకొండ డిఎం గారు చూడాలి. పాలకొండ డిఎం గారికి మేము ఆ సమస్యను తీసుకెళ్ళి ఆయన దృష్టిలో పెట్టడం జరుగుతుంది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సహాయ చర్యల్లో విజయనగరం కార్పొరేషన్ నుంచి 120 మంది కార్మికులు పాల్గొని సేవలు అందించడం అభినందనీయమని, కరోనా విపత్తులో సైతం ప్రాణాలను తెగించి పనిచేశారని, కానీ వీరి సేవలు మాత్రం ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విజయనగరం కార్పొరేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మండిపడ్డారు. విఎంసీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ 2 లేదా 3 రోజులని చెప్పి విజయవాడ తీసుకువెళ్లారని, వారం రోజులు కావస్తుందని, మొదటి 2 రోజులు మాస్కులు గ్లౌజులు ఇచ్చారన్నారు. తర్వాత నుంచి ఎలాంటి రక్షణ పరికరాలు ఇవ్వలేదని తెలియజేశారు. బ్లీచింగ్ పౌడర్ చేతులతో జల్లడం, వరుసగా వారం రోజులు నీళ్ళలో ఉండడంతో కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు నేటికి వెనక్కి పంపించలేదు. సరే, బాధితులు ప్రజలందరి సహకారం కోసం మున్సిపల్ కార్మికులుగా మా వంతు సహకారం అందించడం కోసం వెళ్ళడం సంతోషం అనే అభిప్రాయంతోనే ఎక్కువ మంది వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వసతి సౌకర్యం కానీ, భోజన సౌకర్యం కానీ, కనీసం పనిముట్లు కానీ, రక్షణ పరికరాలు కానీ ఏమీ ఇవ్వకుండా ఈరోజు వాళ్ళని మామూలు చేతులతోనే బ్లీచింగ్ జల్లించే పని, చెత్త తరలించే పని, లేదా ఆ నీటిలోనే
ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా వారం రోజుల నుంచి నీటిలో నానడంతో ఈరోజు వెళ్ళిన కార్మికులందరూ కూడా బాధితులుగా మారిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దురదృష్టకరం. వాళ్ళు ఫోన్లు చేసి అయ్యా మాకు ఉదయం టిఫిను సరిగా రావడం లేదు, ఉదయం 6:30కి తీసుకెళ్తారు, సాయంత్రం 4:30కి ఎక్కడికో భోజనం ఇస్తుంది, ఆ వచ్చిన భోజనం కూడా ఉడకని అన్నం సరైనటువంటి తిండి లేకుండా ఈరోజు మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సిద్ధి వినాయక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సిద్ధి వినాయక మహోత్సవాల భాగంగా 9 రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5వ రోజు కూడా కళాశాల విద్యార్థులతో వీణా కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆకొండి శ్రీనివాస రాజారావు గాత్రం, నీలాద్రిరావు వయోలిన్, మృదంగం ఎం ఏడుకొండలు వహించి కచేరీ కార్యక్రమం నిర్వహించారు. వరసిద్ధి వినాయక మహోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కళాశాల ప్రిన్సిపల్ పిలుపునిచ్చారు. గంట్యాడ మండలం చంద్రంపేట గడ్డపై భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఈరోజు మధ్యాహ్నం నీటి ప్రవాహ ఉధృతికి అదుపు తప్పి పడిపోవడంతో భర్త అప్పాబొత్తుల సతీష్ గడ్డవాగులో కొట్టుకుపోయి గల్లంతైగా అదే వాహనాన్ని పట్టుకుని ఉండిపోయిన భార్య వరలక్ష్మి త్రుట్లో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఎల్కోట మండలం చందులూరుకు చెందిన సతీష్ అతని భార్య వరలక్ష్మి బుధవారం మధ్యాహ్నం చంద్రంపేటలో అత్తవారింటికి వచ్చారు. తిరిగి అదే వాహనంపై స్వగ్రామానికి వెళ్తూ ఉండగా చంద్రంపేట వసంత గ్రామాల మధ్య ఉన్న గడ్డపై ప్రయాణిస్తూ ఉండగా వాహనం అదుపు తప్పి పడిపోయింది. సమాచారం అందుకున్న గంట్యాడ తహసీల్దార్ ఎస్ఐ సాయికృష్ణ, ఎంపీడీఓ భవానీ తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులు సతీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న విజయనగరం ఆర్డీఓ సూర్యకళ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలేరు కాలువను ఆధునీకరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 17వ తేదీలోపు వరద బాధితులకు పరిహారం అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు. వందన్ వికాస కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. అధికారులకు ఆదేశించిన పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. 520 హెక్టార్లలో పంటలు మునిగాయన్న జిల్లా వ్యవసాయ అధికారి రామారావు. మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ప్లాస్టిక్, పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్న ప్లాస్టిక్పై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.